నవ్వుతురబ్బా నా ఎఫ్జెడ్ చూసి వర్సు కొత్త కొత్త బైక్స్ కావాలంటే పెళ్లి టాపిక్. చాలా మంది దీంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. పని చేస్తీరా ఉపేందర్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చిత్రపల్లి పందురుక్మ. అండ్ ఈరోజు మనము రైడ్కి వెళ్తున్నాము. సో రైడ్ అంటే నేను వాళ్ళతో పాటు నేను రైడ్ చేయట్లేదు. సో మన దక్కన్ మోటార్ స్పోర్ట్స్ వాళ్ళది అండ్ మన అరవింద్ అన్న రెండు కూడా కమాండే. ఇంకో పేరు వచ్చేసి ది బైక్ అండ్ టూరింగ్. అంటే రెగ్యులర్ రైడ్స్ చేస్తూ ఉంటారు, వీక్లీ రైడ్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం మనకు ఢిల్లీ నుంచి బయలుదేరి వాళ్ళు హైదరాబాద్ కూడా చేరుకున్నారు. వాళ్ళ స్లోగన్ అంటే హెచ్బిహెచ్ వాళ్ళ స్లోగన్ వచ్చేసి డోంట్ డ్రగ్స్ అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చినారు. అంటే ఎట్లా అంటే యువత డ్రగ్స్కు అలవాటు పడి దానిలో నుంచి కోలుకోవాలని చెప్పేసి ఈ రైడ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే రైడ్ కూడా అక్కడికే మనం. సో ఇంకా లేట్ చేయకుండా, ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా చిన్న ప్రాబ్లం ఏంటంటే నా గోప్రో మాత్రం చాలా సతాయిస్తుంది. అంతా ఇంత కాదు మరెంతో. ఎట్లా అంటే నార్మల్గా వీడియో సడన్గా స్టక్ అయిపోతుంది. అసలు ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయడం కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎన్నోసార్లు కూడా రీస్టార్ట్ చేసిన అండ్ ఇప్పటికే లేట్ అయిపోతుంది. అండ్ హెల్మెట్ అండ్ లగేజ్ కూడా రెడీగా ఉంది అండ్ బండి కూడా రెడీ చేసి పెట్టేసిన. సో వెళ్ళిపోదాం ఇప్పుడు గోప్రో వీడియోకి వచ్చేది. వెళ్ళే రైడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి హెచ్బిహెచ్పి రైడ్కి వెళ్తున్నాము. సో రైడ్ వచ్చేసి మనకి ఎట్లా అంటే నార్మల్గా మన అరవింద్ అన్న వాళ్ళు వీళ్ళంతా కూడా కంటెస్ట్ చేస్తున్నారు. రైడ్ వచ్చేసి ఈ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసినారు వాళ్ళు, హెచ్పి. రైడ్ వచ్చేసి మనకి ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆల్ ఇండియా మొత్తం ఇట్లా ఆల్ ఇండియా రౌండ్ చేసేస్తారు. ఆ రౌండింగ్లో మనకి ఏమైందంటే హైదరాబాద్ 25th నవంబర్ ఇచ్చినారు టైమింగ్. సో డక్కన్ మోటార్స్ యాంటీ ఫాగ్ షీట్ పనిచేస్తలేదు అబ్బా దీంట్లో. డక్కన్ మోటార్స్ అండ్ ది బైక్ అండ్ టూరింగ్. నేను రైడ్కి ఆల్రెడీ 7:30కి వెళ్ళాల్సింది, కానీ ఇప్పుడు వెళ్తున్నా. ఏం చేస్తాము, ఆల్రెడీ 7:30 కాబోతుంది. నేను 7 o'clock వస్తానని చెప్పినాను. ఇప్పుడైతే ప్రజెంట్ 7:30 అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ రోడ్ పైన వెళ్ళకుండా, నాకు ఐడియా ఉంది ఆ ట్రాక్ తొగ్గుడ పక్కకి మంకల్లో. సో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇటు నుంచి షార్ట్కట్లో వెళ్ళిపోతున్నా. సో ఫైనల్గా మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ ముందటి నుంచి కొంచెం తొందర అయిపోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకు స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే ఇంకొంచెం బెస్ట్గా అండ్ ఈజీలీ వెళ్ళిపోవచ్చు బైపాస్ పై నుంచి. సో నేను ఆ రూట్లో వెళ్ళకుండా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నా. సూపర్ బైక్స్ వెళ్ళినాయి ఆల్రెడీ, కానీ ఇది ఇప్పటివరకు ఓపెన్ కాలేదు ఇంకా. సముద్రం వెళ్ళిపోయినారు వాళ్ళైతే కమల్. సో నేను ఐడియా ఉందని చెప్పేసి కొద్దిగా ముందరకు వచ్చేసిన. షెట్ మ్యాన్, సో ఉందా లేదు అసలు. వెంచర్లో నుంచి మాత్రం వెయ్యి చూపిస్తుంది, బట్ ఒకసారి వెళ్ళి చూడాలి. ఇంకా పని చేస్తీరా ఉపేందర్. నాకు ఎగ్జాక్ట్లీ మళ్ళీ వచ్చిన రూట్లో నుంచే వెళ్ళాలి. అసలు ఎట్లా మిస్ అయిపోయినా అంటే యాక్చువల్లీ రూట్ కాడికి వచ్చిన తర్వాత నేను కొద్దిగా ముందరకు వచ్చేసిన. ఎందుకంటే సేమ్ రూట్లో ఇట్లనే అని చెప్పేసి నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయినా. అంటే నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయినా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఆ రూట్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎట్లయితే లెఫ్ట్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళు వచ్చేస్తారులే. ఇంకా టూరిస్ట్ రోడ్ నుంచి ఫస్ట్ రైట్. బహాదూర్ కూడా 8 kilometers రైట్.
డ్రైవర్ అని అలా అలా ఐడియా కూడా లేదు మనకైతే. సో ఫైనల్లీ మనం ఇక్కడ రైడ్ కూడా వచ్చేసినాము. హెచ్పి రైడ్. సో చూస్తున్నారు కదా, వస్తూనే ఉన్నారు రైడర్స్. ఇంకా ఇక వీళ్ళు హెచ్బిహెచ్ వాళ్ళు రావడము, దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకోవడము, ఇంకా ఏమేమి ఉంటుందో కూడా చూద్దాము. ఇంకా మాత్రం వీడియో జూమింగ్ మాత్రం లేదు ఉంది, బట్ కెమెరా జూమింగ్ మాత్రం సూపర్. సో ఫైనల్లీ మనకు చూడండి ముందర వస్తున్నాయి హెచ్బిహెచ్ వాళ్ళ బైక్స్ కూడా వస్తున్నాయి. ట్రయంఫ్ 1200 అండ్ వెనకాల వచ్చేసి ఇంకోటి వస్తుంది. సో ఎన్టార్క్ బండి కూడా వచ్చేసింది. అండ్ ఇంకో వెహికల్ వెనకాల ట్రయంఫ్ స్ట్రీట్ 999 స్పోర్ట్స్ స్పీడ్ 999 ఇది. అండ్ ఇంకో వెహికల్ వచ్చేసి ఇది నార్మల్ మన రైడర్స్ ఇల్లు. ఓకే, ఇంకా మన బండి ఇంకో బండి రావాలి, ఎందుకంటే దానికి ఆ బండి పేరు అంత ఐడియా వస్తలేదు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్న శ్రీపాల్. కష్టాలు చూడండి శ్రీపాల్, అరవింద్ అన్న రాకపోతే ఈ విధంగా ఉంటాయి. So this is also making us feel good that empowerment that we talk about, it is improving, it is increasing every day. So that is what, and now with that I would like to introduce all the teams that we have. మనన్ గారు అందరు కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా ఇంతకుముందు చూసిన వీడియోలో. సో ఇప్పుడు మనం అక్కడ వెళ్ళేసి వాళ్ళ అంతా అయిన బదులు తర్వాత వెహికల్స్ కాడికి వెళ్ళేసి మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళేసి ఫొటోస్ దిగుదాం మనం కూడా. సో అప్పటి వరకు అయితే టీ తాగుదాము. చాలా మంది దీంట్లో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఈ హెచ్బిహెచ్పి స్టేజ్లో నేను నిలబడ్డా కదా, దీని కింద ఒక చిన్న స్టోరీ ఉంది, అది మీ అందరికీ చెప్తా. 2017లో వీళ్ళు ఒక యానివర్సరీ రైడ్ చేసిండే. మీరు అందరు ఇప్పుడు ఎట్లయితే వచ్చిర్రో, నేను కూడా ఆ రైడ్కి నా బండి తీసుకొని చాలా క్రేజీగా బైకింగ్ అంటే ఒక ప్యాషన్ తోటి వీళ్ళని ఫాలో అవ్వకుండా వీళ్ళకి ఒక మార్షల్ లాగా, అంటే ఆ రైడ్కి వీళ్ళకి కాదు, అంత పెద్ద 200 మంది రైడ్ చేస్తున్నప్పుడు ఆ మార్షల్ దానికి సంజీవ్ రంజంపల్లి కూడా వచ్చేసినాడు. సందీప్ కూడా వచ్చేసినాడు. సేఫ్ రైడ్, హ్యాపీగా చేయాలి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఉన్నాయి. 25 చాలు, ఇంకా కొంచెం బైక్స్తో తిరిగే రోజులు ఉన్నాయి. 2-3 years ఇద్దరిని మెయింటైన్ చేయడం కష్టం భయ్యా. వైఫ్ అంటే చాలా కష్టం. ఇంకా కొత్త బైక్స్ కావాలంటే పెళ్లి టాపిక్ వైఫ్ వద్దు బైక్ ముద్దు అంటున్నారు. मुझे समझ नहीं आया, पर सही में सुन लिया. वाइफ से Say no to wife, yes to bike. Oh my God. New motto. I can't comment on that. ఇంద్రో గురించి చెప్పాలంటే నాట్ ఓన్లీ బైక్, సింగర్ కూడా, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. Once more అడిగా song. Adiga. Yes. Okay. I will. He's shy, I guess. No, I'm not shy. I have to read the lyrics. Yellow phone. So you want me to do it now? Yes. Of course, yes. I wish the mic was on. Can ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెరియేదని
నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెడిగితే మనకదే నీలోని ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జటగా. How many mistakes were there? Simply superb. Acha. Thank you so much. So yeah, with that, thank you so much, Sandeep. Please stay here. So we ask all of you to come this side so that we can take some photographs whenever we are receiving the certificate. Acha, distance sir. Yeah. Thoda sir. Little bit. Question will be related to Sandeep. Yeah. So let us see how many of you follow him properly. Follow him? Yes, I know all of you. But how many of you have seen you? Sir, come. Sandeep, come. Good to see you. So, Sandeep, please hand over this note of thanks to sir. Hi, everybody. Hello. I couldn't see that Josh. Hello. Yup. इसके लिए देर हो गया, I know. Already arranged. I would like to see more and more crowd, and good to see you all promoting Telangana motorsports. And we have created a platform for you. You all can come over and practice on the track, and all. It's open for you all. Okay. Yeah, that's all. I mean, I'm not prepared for this speech, but wishing you all a safe ride. I the biker. I the biker. I the biker. All right. I the biker. I the biker. I the biker. That is great, guys. సో చూసినారు కదా ఇప్పుడంతా కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అంతా అక్కడ అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నారు అందరు కూడా. నేను వెళ్ళేసి రెడీ చేస్తున్నాను. అంటే చెప్పాను కదా ఇంతకుముందు బైక్ అండ్ టూరింగ్ ఎవరిదో కదా మన అన్నది అరవింద్ అనేది. సో ఇది బైక్ అండ్ టూరింగ్ కష్టాలు ఇవి అందరికీ చూసుకుంటూ ఉండాలి. టిఫిన్స్ ఇక్కడ ఫైనలీ ఫోటోగ్రఫీస్ కూడా అయిపోయినాయి. చేసుకోవాలి కదా మా ఛానల్లో కూడా. సో అందరూ కూడా సో సాయన్న వచ్చేసి విజయవాడ ఫ్రమ్ మనకు రెగ్యులర్గా వీడియో చూస్తూనే ఉంటుంది సందీప్ నేదురుపల్లి. క్లియర్ ప్లీజ్ చూశారు కదా. సో మీటప్ అయిన తర్వాత ఇప్పుడు మన్నన్ భాయ్ యూట్యూబర్ Mr. Ukma with the Ukma. So he will be going to EICMA. Aikma with Ukma. So RSO टाइम पे मैं भी राइड करूँगा सब आपके साथ. बिल्कुल व्हाई नॉट. ऐसे ही आप राइड करते रहो, कंटेंट बनाते रहो, साथ में राइड करेंगे. థ్యాంక్ యూ మనన్ భాయ్. थैंक यू. यस थैंक यू. సందీప్ కూడా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి ఇప్పుడు. సో నాకు క్యాస్ట్రాల్ బ్యూటిఫుల్ గ్లౌజ్ ఇచ్చింది. ఇక్కడ గివ్ అవే చేసిన వంశీ. సో దట్ వాజ్ మై ఫస్ట్ లాంగెస్ట్ రైడ్ సౌత్ ఇండియా. సో అక్కడ నుంచి అసోసియేట్ అయి ఉన్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. సో ఫైనల్లీ మనం లాస్ట్ టైం అలా సౌత్ రైడ్లో మనం మిస్ అయిపోయిన మన విజయ్ రైడ్ విత్ విజయ్ గారు మనకు లాస్ట్ టైంలో గండికోటకి వెళ్ళేప్పుడు వచ్చేప్పటి నుంచి మిస్ అయిపోయినారు.
సో ఫైనల్లీ కూడా కలిసాను బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్లో కూడా ఇంకా ఫైనల్లీ కనిపించేస్తున్నాడు ఇప్పుడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం మీకు లక్నవరంలో కూడా మేము వచ్చినప్పుడు మీరు మిస్ అయిపోయినారు అప్పుడు నాకు. చాలా సార్లు మిస్ అయిపోయినాం కాబట్టి ఈసారి ఇక్కడ కలిసినాం. సో ఇదే అయితే మనం బ్రేక్ఫాస్ట్ వెళ్తాం తినేసి. యా చేయండి బ్రేక్ఫాస్ట్ చేయండి, నేను తినేసి. ఓకే థ్యాంక్ యూ. సో ఫైనలీ ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా రైడర్స్ వెళ్ళిపోతున్నారు కూడా. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి వీడియో తీసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ హెచ్పిహెచ్పి రైడ్ వచ్చేసి మనకు ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మొత్తం రైడ్ చేస్తారు. ఆ రైడింగ్కి యూజ్ చేసే బైక్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆ బైక్స్ చూడు అండ్ తార్స్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. 1 అండ్ 2 3 4 అండ్ ఇంకో తార్ అక్కడ ఉంది. దెన్ నెక్స్ట్ ఇంకో బైక్ అక్కడ రివ్యూలు చేస్తున్నారు. సో బయాసన్ యాదవ్ యొక్క డ్రీమ్ బైక్ ఇది, ట్రయంఫ్ 1200. సో ఇంకోటేమో అక్కడ ఉంది. ఇవి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు తీసుకొని తిరిగే బైక్స్ ఇవి. బట్ ఇప్పుడు మనకు మీటప్కి టైం దొరికింది, వచ్చేసినాము. సో మొత్తాన్ని కూడా ఇంకా హెచ్బిహెచ్బి రైడ్ది మొత్తం కూడా మీటప్ అయిపోయింది. సో అన్నీ కూడా ఇంకా వెహికల్స్ రెడీ అయిపోతున్నాయి వెళ్ళడానికి. టెస్ట్ రైల్ కూడా చేస్తున్నారు ఉంది. అండ్ ఫోటో దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. అండ్ హయాబుసా అసలు వెహికల్ బండ్లను చూస్తే మాత్రం లైవ్లో పిచ్చి లేచిపోతుంది, దుమ్ము లేచిపోతుంది అసలు నాకు చూస్తే మాత్రము. అండ్ మనం ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఒకసారైనా రైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. బట్ చూడాలి ఇంకా. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. 1200 ట్రయంఫ్ ఇట్లా ఉంది, ఒక రేంజ్లో ఉంది ఇదైతే. అసలు నాకు తెలిసి నా హైట్కి సరిపోదు, మినిమం ఒక 6 ఫీట్ ఉండాలి మినిమం, అప్పుడు ఉంటేనే దీనికి సెట్. అండ్ ఏదో వచ్చేసి CBR 310 ఇక్కడ ఎంటార్క్ ముందట్లో ఉంది. ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు, మనం అటు వెళ్ళొద్దు కూడా ఇప్పుడు ఎంటార్క్. సో ఇది వెహికల్స్ ఇక్కడ వచ్చేసి పల్సర్ 220, దీన్ని కూడా ర్యాపింగ్ చేసినట్టు అన్ని వెహికల్స్ కూడా ర్యాపింగ్లోనే ఉన్నాయి. ఇది చూడండి ఎట్లా ఉంది, సూపర్. ఫైనల్ పిక్ గురించి ఇక్కడ శ్రీపాల్ అంతా సెట్ చేసిండు. హెచ్పిహెచ్పి బైక్స్ అన్నీ కూడా ఇక్కడ ముందలు ఉన్నాయి చూడండి. కానీ మనం కూడా ఇంకెప్పుడో ఒకసారి మాత్రం పక్కా రైడ్ చేయాలి డెఫినెట్లీగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో కారు కూడా తారు పెట్టేస్తున్నారు ఇక్కడ లైన్లో. మన హెచ్బిహెచ్బి రైడ్ కూడా అయిపోయింది. దెన్ మనకు రైడ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. లంచ్ కూడా ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే తినేసి వెళ్దామని చెప్పేసి అన్నారు. అందుకే ఇక్కడ అన్నమయ్య హోటల్ అని చెప్పేసి మంచిగా ఉంటుంది, ఉడిపి హోటల్. సో అన్న వచ్చేసి అన్న కూడా యూట్యూబర్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు శ్రీశైలం హైవే ఇది. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకు హోటల్ ముందటనే ఉంటుంది. యూటర్న్ తీసుకోవాలి ఇటు నుంచి. నీడకొని సో ఇది చాయ్ కాఫీ రెండు నీవు తాగాలి, రెండు కలిపి ఎట్లా తాగుతావు తాగాలి. మళ్ళీ అలా చూపించాలని అలా పైసలు ఇస్తానే నీ దాన్ని కూడా ఇస్తా. ఎందుకన్నా మీకు ఆరు కదా మాకు రోడ్లు ఎంబడి తిరుగుతాం. మీ అసలు సతాయిస్తా. మోటో వ్లాగర్ అక్క తమ్మి అని మంచిగా మాట్లాడుకుంటాం. అక్క తమ్ముడు ఇంకేం కొడతావు నువ్వు? థ్యాంక్ యూ సో మచ్. తమ్ముని కొడతావా నువ్వు? కరెక్టే మేము అనిపిస్తాం అట్లా. ఏం లేదక్క, ఈ బండి వేసుకుంటాం
బండి వేసుకొని పోతాం ఇగో నీ తిరిగి ఇట్లా బాధలు ఇట్లా ఇగో మళ్ళా బ్యాంకులో దొంగతనం సూపర్ కంటెంట్ ఇప్పుడైతే మాకు ఈ రోజు ఎస్బిఎస్బి రైడ్ తర్వాత బ్రో నీది ఇంకా హైలైట్ అక్క దాన్ని ఇంకా సూపర్ రైడ్కి వచ్చి డబ్బు లేక చాయ్ అమ్ముకుంటున్న చరణ్ సాయి సారీ సాయి చరణ్ యాక్టివేట్ ఉన్నాడు ఫైనలీ ఇది తిన్న తర్వాత 10 నిమిషాలు లగిన మంచిగా స్మైలీ రైట్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము బ్రో చాయ్ అమ్మా బ్రో ఓకే గైస్ ఎప్పుడైనా కానీ బయటికి వస్తే మాత్రం ఇట్లా అందరికి 4 మాటలు చెప్పి నవ్వుపియండి వాళ్ళు ఖుష్ మనము ఖుష్ రిలాక్సేషన్ క్రేజీ రిలాక్స్ ఏమంటావు అక్క ఇప్పుడు కొడతారా చెప్పు నువ్వు? మన వీడియో నుంచి ఇంకా 4 నవ్వాలి చాయ్ 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 అక్క ఏమో చెప్తున్నది అక్క చెప్పక ఏంది బయటికి వెళ్ళేటప్పుడు నలుగురిని సంతోష పెట్టడం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. యాక్టివేట్ అయింది మనోడు ఇప్పుడే ఫైనల్ ఇంకా ఇక్కడ కూడా ఇంకా అంత అయిపోయింది సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాము మళ్ళీ రోడ్ ఎక్కేద్దాం ఇంకా చాలు ఇప్పటికైతే జోక్స్ దాకా థ్యాంక్స్ బాయ్ థ్యాంక్ యూ